ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం మధ్యప్రాచ్యానికి పరిమితమైన ఘర్షణ కాదు. ఇది ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ భద్రత మొత్తం కలిసి ప్రభావితమవుతున్న ఒక భారీ సంక్షోభంగా మారింది. అమెరికా, ఇస్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజూ కొత్త దాడులు, కొత్త హెచ్చరికలు, కొత్త రాజకీయ ప్రకటనలు వస్తుండటంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. అణుకేంద్రాలపై దాడులు ప్రారంభమైన తరువాత ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఎందుకంటే అణుకేంద్రంపై దాడి అంటే అది కేవలం ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు, దాని ప్రభావం లక్షలాది మంది జీవితాలపై పడే అవకాశముంటుంది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం మధ్యప్రాచ్యంపై దృష్టిపెట్టింది. ఈ యుద్ధానికి అసలు కారణాలు చాలా సంవత్సరాల చరిత్రలో ఉన్నాయి. 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ మరియు ఇస్రాయెల్ మధ్య సంబంధాలు పూర్తిగా మారిపోయాయి. అప్పటినుంచి ఇరాన్ ఇస్రాయెల్ను తన ప్రధాన శత్రువుగా చూస్తోంది. మరోవైపు ఇస్రాయెల్కు ఇరాన్ అణుకార్యక్రమం పెద్ద ప్రమాదంగా కనిపిస్తోంది. ఇరాన్ అణువాయుధాలు తయారుచేస్తోందని ఇస్రాయెల్ అనుమానిస్తోంది. కానీ ఇరాన్ మాత్రం తమ అణుకార్యక్రమం శాంతియుత అవసరాల కోసం మాత్రమేనని చెబుతోంది. గాజా యుద్ధం, సిరియాలో జరిగిన దాడులు, హెజ్బొల్లా దాడులు మొత్తం కలిసి ఇప్పుడు ఈ ఉద్రిక్తతను నేరుగా యుద్ధస్థాయికి తీసుకువచ్చాయి. ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కు గురిచేసిన ఘటన అబూదాబీలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడి. యుఏఈ అధికారులు చెబుతున్న ప్రకారం 3 డ్రోన్లు ఆ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. వాటిలో 2 డ్రోన్లను కూల్చివేశారు. కాని ఒక డ్రోన్ విద్యుత్ జనరేటర్ను తాకడంతో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు రేడియేషన్ లీక్ కాలేదు. కాని ఒకవేళ అణు రియాక్టర్ దెబ్బతిన్నట్లయితే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారేదో ఊహించుకోవడం కూడా కష్టం. ఈ ఘటన తర్వాత ప్రపంచం ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతోంది: ఈ దాడి వెనక నిజంగా ఎవరున్నారు? యుఏఈ నేరుగా ఇరాన్ పేరును ప్రకటించకపోయినా అనుమానాలు మాత్రం ఎక్కువగా ఇరాన్ వైపే వెళుతున్నాయి. కొందరు హౌతీ తిరుగుబాటుదారులపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ దాడి మధ్యప్రాచ్య యుద్ధం కొత్త దశలోకి వెళ్లిందనే సంకేతాన్ని ఇచ్చింది. ఇక లెబనాన్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. హెజ్బొల్లా ఇప్పుడు చిన్న ఎఫ్పీవీ డ్రోన్లను ఉపయోగించి ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లతో నియంత్రించే ఈ డ్రోన్లు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలకు కూడా పెద్ద సవాలుగా మారాయి. సాధారణ డ్రోన్లను రేడియో సిగ్నల్స్ ద్వారా నియంత్రిస్తారు. కానీ ఇవి వైర్లతో నియంత్రించబడటం వల్ల సిగ్నల్ జామింగ్ పనిచేయదు. దీంతో ఈ డ్రోన్లను ఆపడం చాలా కష్టం అవుతోంది. ఇవి ట్యాంకులు, ఆర్మర్డ్ వాహనాలు, రాడార్ వ్యవస్థలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కనిపించిన ఈ టెక్నాలజీ ఇప్పుడు మధ్యప్రాచ్యంలో కూడా యుద్ధాన్ని పూర్తిగా మార్చేస్తోంది. లెబనాన్లో అధికారికంగా కాల్పుల విరమణ ఉన్నప్పటికీ నేలమీద మాత్రం యుద్ధం కొనసాగుతోంది. దక్షిణ లెబనాన్లో ప్రతిరోజూ బాంబు దాడులు, రాకెట్ దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా హెజ్బొల్లా కూడా ప్రతిదాడులు చేస్తోంది. స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల్లో జీవిస్తున్నారు. గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఆస్పత్రులు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఈ పరిస్థితి మరింత పెద్ద యుద్ధానికి దారితీయొచ్చనే భయం అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మొత్తం సంక్షోభంలో అమెరికా పాత్ర అత్యంత కీలకం. అమెరికా ఇజ్రాయెల్కు పూర్తి మద్దతిస్తోంది. అత్యాధునిక ఆయుధాలు, ఇంటెలిజెన్స్ సహాయం అందిస్తోంది. కాని మరోవైపు అమెరికా కూడా నేరుగా ఇరాన్తో పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగడానికి జాగ్రత్త పడుతోంది. ఎందుకంటే ఇరాన్తో నేరుగా యుద్ధమంటే అది మొత్తం మధ్యప్రాంతాన్ని అగ్నికుండంగా మార్చే ప్రమాదం ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఇరాన్కు సమయం తక్కువగా ఉంది అనే వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అమెరికా ప్రధానంగా ఇరాన్ అణుకార్యక్రమాన్ని పూర్తిగా ఆపాలని కోరుతోంది. అణుకేంద్రాలను మూసివేయాలి, యురేనియం నిల్వలను అప్పగించాలి, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలి అని ఒత్తిడి చేస్తోంది. కాని ఇరాన్ మాత్రం ఇది తమ జాతీయ గౌరవానికి సంబంధించిన విషయమని చెబుతోంది. ఇక ఈ యుద్ధంలో చైనా పాత్ర కూడా అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో ఎక్కువ భాగం చైనాకే వెళుతోంది. అందువల్ల చైనాకు ఇరాన్ ఒక ముఖ్యమైన భాగస్వామి. అమెరికా ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటే చైనా మాత్రం ప్రత్యామ్నాయ శక్తి కేంద్రాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తోంది. అందులో ఇరాన్ కీలక భాగస్వామిగా మారింది. చైనా ఇప్పటికే ఇరాన్కు ఉపగ్రహ సాంకేతికత, డ్రోన్ టెక్నాలజీ, ఆర్థిక సహాయం, రాజనీతిక మద్దతు అందిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అందుకే ఈ యుద్ధం ఇప్పుడు
కేవలం ప్రాంతీయ ఘర్షణగా కాకుండా ప్రపంచ శక్తుల మధ్య జరుగుతున్న వ్యూహాత్మక పోటీగా మారింది. ఇక రష్యా పాత్ర గురించి కూడా ప్రపంచం గమనిస్తోంది. రష్యా నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా ఇరాన్తో దాని సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా మరియు ఇరాన్ మరింత దగ్గరయ్యాయి. డ్రోన్ టెక్నాలజీ, రక్షణ రంగ సహకారం, చమురు వ్యాపారం మొత్తం ఈ రెండు దేశాలను మరింత సమీపానికి తీసుకువచ్చాయి. అమెరికా ప్రభావాన్ని తగ్గించాలనే వ్యూహంలో రష్యా కూడా ఇరాన్కు రాజకీయంగా మద్దతు ఇస్తోంది. ఒకవేళ పరిస్థితి మరింత తీవ్రమైతే రష్యా కూడా పరోక్షంగా ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగా కనిపిస్తోంది. చమురు ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలు ప్రమాదంలో పడుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రపంచానికి అత్యంత కీలకం. ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే వెడుతోంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుంది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటవచ్చు. ద్రవ్యోల్బణం పెరగవచ్చు. భారత్ వంటి దేశాలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే భారత్ కూడా మధ్యప్రాచ్య చమురుపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇప్పుడు ఈ యుద్ధంలో మరో కీలక అంశం సమాచార యుద్ధం. సోషల్ మీడియా ఇప్పుడు యుద్ధభూమిగా మారింది. నకిలీ వీడియోలు, ఎడిట్ చేసిన క్లిప్స్, పాత యుద్ధ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు నిజమేది, ప్రచారమేది అన్నది గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మొత్తం తమకు అనుకూలంగా ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని మార్చుకునేందుకు భారీ ప్రచార యుద్ధం చేస్తున్నారు. యుద్ధం ఇప్పుడు కేవలం ఆయుధాలతోనే కాదు, సమాచారంతో కూడా జరుగుతోంది. ఇరాన్ లోపలి పరిస్థితి కూడా క్లిష్టంగానే ఉంది. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బలహీనపడింది. నిరుద్యోగం పెరిగింది. ద్రవ్యోల్బణం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు యుద్ధం కారణంగా పరిస్థితి మరింత దిగజారుతోంది. అయినప్పటికీ ఇరాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. దేశభక్తి, జాతీయ భద్రతా పేరుతో ప్రజలను ఒకచోట చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఇది మా గౌరవానికి సంబంధించిన పోరాటం అని ఇరాన్ నాయకత్వం చెబుతోంది. ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అంత తేలికగా లేదు. గాజా యుద్ధం, లెబనాన్ సరిహద్దు ఉద్రిక్తతలు, ఇప్పుడు నేరుగా ఇరాన్తో పెరుగుతున్న ఘర్షణ మొత్తం కలిసి ఇజ్రాయెల్పై భారీ ఒత్తిడిని తీసుకొచ్చాయి. ప్రజలు నిరంతరం రాకెట్ దాడుల భయంతో జీవిస్తున్నారు. బంకర్లలో గడపాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా ఇజ్రాయెల్పై విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పౌరుల ప్రాణనష్టం పెరుగుతుండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ప్రస్తుతం పరిస్థితి ఆ దిశగా పూర్తిగా వెళ్లకపోయినా ప్రమాద సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్, చైనా, రష్యా మొత్తం ఒకే సంక్షోభంలో భాగమవుతున్నాయి. ఒక పెద్ద దాడి, ఒక అణుకేంద్రం ధ్వంసం లేదా ఒక దేశం చేసిన తప్పు నిర్ణయం ప్రపంచాన్ని మరింత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు శాంతి చర్చలు జరగాలని కోరుకుంటున్నాయి. కానీ నేలమీద పరిస్థితి చూస్తే యుద్ధం త్వరగా ముగిసేలా మాత్రం కనిపించడం లేదు. ఈ యుద్ధం ప్రపంచానికి ఒక పెద్ద పాఠం చెబుతోంది. ఆధునిక ప్రపంచంలో ఏ ప్రాంతీయ ఘర్షణైనా కొన్ని రోజుల్లోనే అంతర్జాతీయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. డ్రోన్లు, సైబర్ యుద్ధం, అణు బెదిరింపులు, సమాచార యుద్ధం మొత్తం కలిసి యుద్ధాన్ని మరింత ప్రమాదకరంగా మార్చాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ నేలమీద పరిస్థితి మాత్రం ప్రతి క్షణం మారుతోంది. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ఎవరు గెలుస్తారు? ఎంత నష్టం జరుగుతుంది? అన్న ప్రశ్నలకి ఇప్పటికైతే ఎవ్వరికీ స్పష్టమైన సమాధానం లేదు. కాని ఒక విషయం మాత్రం ఖాయం, ఈ యుద్ధం ప్రపంచ రాజకీయాల భవిష్యత్తును మార్చే సంఘటనగా చరిత్రలో నిలిచిపోతుంది.